నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు పార్టీ నేతలతో సీఎం భేటీ, ఎన్నికలపై చర్చించనున్న చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం, ఏపీలో పలు చోట్ల కోళ్లు మృత్యువాత. అన్నమయ్య జిల్లాలో దారుణం, యువతిపై ఉన్మాది యాసిడ్ దాడి. అనపర్తిలో సైకిల్ను ఢీకొన్న కారు, రైతు వెంకటరెడ్డి మృతి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఫారాల్లో పెంచుతున్న కోళ్లు బర్డ్ ఫ్లూతో భారీ సంఖ్యలో మరణిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో వేలాది కోళ్లు చనిపోయాయి. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు బయటపడడంతో చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేశారు. పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిళ్లలో బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని వారాలుగా చాలా ప్రాంతాల్లోని ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ తనిఖీలు చేపట్టారు. నాణ్యతగా లేని చికెన్ అమ్మకాలు చేస్తున్న వ్యాపారులపై కొరడా జులిపించారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ వ్యాపారుల ధోరణి మారకపోవడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు తీసుకుంటున్న చర్యలో భాగంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. బర్డ్ ఫ్లూ పరిస్థితులపై ఫోర్ సైడ్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఈ రోజుల్లో చూస్తే కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దేశం మొత్తం కూడా కోళ్ళు చనిపోవడం జరుగుతూ ఉన్నది. మొన్న ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి చనిపోవడం జరిగింది. ఆ ప్రాంతం మొత్తం ఒక 10 కిలోమీటర్ రేడియస్ లోపల రెడ్ జోన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. తెలంగాణ లోపల ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, కోళ్ళ ఫారాల వద్ద ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందామని చెప్పేసి ఫోర్ సైడ్స్ టీవీ ఈరోజు కోళ్ళ ఫారాలకి గ్రౌండ్ లెవెల్లో విజిటింగ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ని అడిగి వారి కోళ్ళ ఫామ్లో ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం వారు వచ్చి వారికి ఏమైనా సలహాలు సూచనలు చేశారో వారిని అడిగి తెలుసుకుందాం. మనం ఇప్పుడు కయ్యాల సంజీవ్ రెడ్డితోటి ఇక్కడ ఉన్నాము. వారిని అడిగి ఈ కోళ్ళ వచ్చేటువంటి ఇబ్బందులు, తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించడానికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్, మేము 30 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ ఫామ్ నడిపించుకుంటున్నాము. అయితే ఒక 15 సంవత్సరాల దాకా మేము సొంతంగా నడిపించుకున్నాం. కానీ ఇప్పుడు అనివార్య కారణాల వల్ల కంపెనీ తరఫున పోతున్నాం. మేము ఏం ప్రాబ్లం అయినా కంపెనీ వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, వాడికి ఏమైనా సరైన ట్రీట్మెంట్ ఇచ్చి మమ్మల్ని బాగానే చూసుకుంటారు. మేము ఇప్పుడు మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మా దగ్గర పౌల్ట్రీ ఫామ్లో మేము ఫార్మ్ ఆయిల్ ప్లస్ వాటికి కావాల్సిన మెడిసిన్ ఇవన్నీ వాడుకొని మాకు అలా మేము ఎవరు రానియకుండా మేము దాన్ని మెయింటైన్ చేసుకుంటాం సార్. ఇప్పుడు దేశం మొత్తము బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చేసి కోళ్ళు చనిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమైనా మీ దగ్గర ఏమైనా కోళ్ళు చనిపోవడం కానీ అనారోగ్యం పాలవడం కానీ ఏమైనా జరిగిందా? మాకు ఇప్పుడు అలాంటి పరిస్థితి రాలేదు సార్. ఇంకా మేమైతే ఈ లోపలికి ఎవరిని ఇంటర్వ్యూ చేయము, లోపలికి రానియము. మేము ఎందుకంటే మేము కరెక్ట్ ఈయనే ఉంటాం కాబట్టి మేము ఎవరు వచ్చిన కొత్తలు వచ్చినా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కాల్ చేయగలుగుకున్నాక లోపల రాస్తాం. ఇప్పుడు మాకు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు ప్రభుత్వం తరపున ఎవరైనా వెటర్నరీ డాక్టర్ కానీ తర్వాత ఎవరైనా వచ్చేసి కోళ్ళను చూడడం కానీ మీకు సలహాలు సూచనలు ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా సార్? అలాంటి పరిస్థితి వస్తే మేము ఏమైనా వీక్ ఉన్న బర్డ్స్ కానీ వాళ్ళ మోటాలిటీ అయిన బర్డ్స్ కానీ డాక్టర్ దగ్గర తీసుకొని మేము చెక్ చేయించుకుంటాము. వాళ్ళు దాన్ని చూసిన తర్వాతనే వాళ్ళు మెడిసిన్ అయితే ఆ మందులు మేము ఫాలో అవుతాం సార్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఏదైతే ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందో దీనిపైన ఏమైనా మీటింగ్స్ కానీ తర్వాత ఈ కోళ్ళ ఫామ్ యజమానులకు కానీ కేర్ టేకర్లకు కానీ ఏమైనా సమావేశాలు ప్రభుత్వం తరపున నిర్వహించడం జరిగిందంటారా? అలాంటి పరిస్థితి రాలేదు సార్. ఇంకెవరు రాలేదు ఇప్పుడు వాళ్ళకి మా దగ్గరికి. మాకు ఇచ్చిన కంపెనీ వాళ్ళు ప్లస్ వాళ్ళ డాక్టర్ల దొరకని చూపించుకొని మాకు సరైన సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చిపోతుంటారు సార్. వాళ్ళు ఎవరైనా కొత్త మనుషులు రానియకుండా వాళ్ళని మెయింటైన్ చేయాలని చెప్పని, ఫార్మ్ ఆయిల్ కొట్టాలని చెప్పని, బ్లీచింగ్ పౌడర్ కలపాలని, వాళ్ళు వస్తే వాళ్ళకు స్ప్రే చేతితో కడుక్కున్న తర్వాతనే వాళ్ళు లోపల రాయాలని చెప్పని మాకు సలహా ఇస్తారు. అదే మేము పాటిస్తున్నాం సార్. ఇప్పుడు మీరు పెంచుతున్నటువంటి కోళ్ళు ఇప్పుడు వాటి వయసు ఎంత, మీరు ఎన్ని రోజులలో వాటిని
బయటికి సేల్కి మీరు పంపడం జరుగుతూ ఉంది, అది కూడా ఒకసారి తెలియజేయండి. సార్ ఇప్పుడు మా దగ్గర ఉన్న బ్యాచ్ 21 రోజు సార్. మేము 45 రోజులు కంపల్సరీ లిఫ్టింగ్ ఉంటుంది సార్. 40 రోజుల కల్లా 2.3 అవుతుంది సార్ వెయిట్. అది దానికి సరి అయిన మెయింటెనెన్స్ చేస్తేనే అట్లా పెరుగుతుంది, లేకపోతే పెరగలేదు సార్. అది పెరగకుండా మాకే నష్టము, పెరిగితే మాకే లాభం. ఇప్పుడు ఏమన్నా ఈ కోళ్ళకు ఇప్పుడు మీరు పెంచుతున్న వాటి 10,000 కోళ్ళు ఉన్నాయని చెప్పి అన్నారు. ఈ 10,000 కోళ్ళకు ఏమైనా టీకాలు కానీ తర్వాత ఏమైనా మందులు ప్రత్యేకంగా వేయడం జరిగిందా సార్? కంపెనీ వాళ్ళు పిల్లలు 6 మంత్ల మా దగ్గర నుంచి తర్వాత 5 డేస్కి ఒక వ్యాక్సిన్ ఉంటుంది సార్, అది లసోటా అని. తర్వాత 13 రోజులకు అదొకటి ఉంటుంది వ్యాక్సిన్. ఆ 2 వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత 21 రోజుకు మళ్ళీ ఒక వ్యాక్సిన్ ఉంటుంది సార్, డ్రింకర్ డోసు. అవి కంపల్సరీ వాళ్ళు ఇస్తుంటారు, మేము వేస్తుంటాం. వాటికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళు కూడా చూసుకుంటారు, మేము కూడా చూసుకుంటాం సార్. అది కోళ్ళ ఫామ్ కేర్ టేకర్ లక్ష్మి గారిని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఇప్పుడు ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తూ ఉందో దేశం మొత్తము, మరి ఇక్కడ మీ దగ్గరకు బర్డ్ ఫ్లూ వ్యాధి రాకుండా మీరేమన్నా చర్యలు తీసుకుంటా ఉన్నారా? ఇప్పటి వరకు అయితే మా దగ్గర ఏ బీమార్లు లేవు. మేము ఎవరన్నా వచ్చినా కానీ, దానబండి వచ్చినా కానీ పార్మైలు కొడతాము, సైంటిజన్ కొట్టి దాన దించుకుంటాం. మేము ఎవరిని కానీ లోపలికి రానియం. సూపర్వైజర్ వచ్చినా కానీ బయటనే ఉండి చూసిపోతాడు. మా కోళ్ళని మేము జాగ్రత్తగానే చూసుకుంటాము. మా కోళ్ళకి ఇప్పటి వరకు ఏ బీమారి రాలేదు. ఇప్పటికైతే మంచిగానే ఉన్నాయి మాకు. ఓకే, ఇప్పుడు మీ కోళ్ళను చూసుకోవడానికైనా ప్రత్యేకంగా ఏమన్నా మీరు చర్యలు తీసుకుంటున్నా ఉన్నారా? ఎందుకంటే కోళ్ళకు వివిధ రోగాలు వస్తూ ఉన్నాయి ఈ కాలం లోపల. మీరు ప్రత్యేకంగా ఏమన్నా అందరికన్నా కొంచెం సెపరేట్గా ఏమన్నా చేస్తూ ఉన్నారా? మా సొంతంగా మేమే ఆయుర్వేదిక్ మందులు వాడతాం. మేమే చేతి మందులే వాళ్ళు ఇచ్చేటి కాక, డాక్టర్ ఇచ్చేటి కాక మా చేతి మందులు వాడతాం ఆయుర్వేది. మేము దింతులుస్మాను, తమ్మలపాకులు, పసుపు, అల్లము అవి పోస్తాం. అవి ఓసుట్లా సార్ చెప్పినవి ఉన్నా కానీ మా మందులు మేము పోస్తాం. మాకు మంచిగా ఉండాలి కదా, మళ్ళీ మాకు కోళ్ళు లేపేదాకా బాగుండాలని మా మందులు మేము పోస్తాము. మాకు ఇప్పటి వరకు అయితే ఏ బీమారి రాలే. పక్కకు వచ్చినా కానీ మా కోళ్ళకైతే రాలే. ఇప్పటి వరకు మొత్తం ఈ 10,000 కోళ్ళల్లో ఏమైనా కోళ్ళు ఏమైనా జబ్బు చేసి చనిపోవడం కానీ లేదా అనారోగ్యం పాలవడం కానీ జరిగింది ఏమన్నా? లేదు సార్, మినిమము 300 కంటే ఎక్కువ ఇస్తే మా మీద వేస్తామని అంటారు వాళ్ళు. పోతే 100-200 వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ మాకు ఎన్నడూ మొటాలిటీ రాలే. ఏమన్నా వచ్చినా కానీ గురకనో అంతేగాని వేరే ఎక్కువ రోగాలు గంబోరా అవి రాలే. వచ్చినా కానీ మేము చేతి మందులు వాడంగానే తగ్గిపోతుంది. మా దగ్గర ఎక్స్ట్రా ఏం చనిపోలే. అక్కడక్కడ పోయినా కానీ మా దగ్గర ఒక్కటే పారం ఉన్నది, మాకేం కాలేదు. కోళ్ళు లేపేదాకా ఏ రోగాలు లేవు మాకు. ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తున్న నేపథ్యం లోపల స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ సబ్యసాచి ఘోష్ వారు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు, తర్వాత యానిమల్ హస్బెండరీ అధికారులకు, సెక్రటరీలకు అందరికి కూడా వారు ఒక అధికారిక నోటీస్ పంపించడం జరిగింది. ఎటువంటి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినటువంటి లక్షణాలు ఉన్న కోళ్ళను కానీ ఆ చుట్టుప్రక్కల ఏమున్నా కానీ వెంటనే వాటిని కనిపెట్టాలని, వారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగిన నేపథ్యం లోపల ఇక్కడ ఇప్పటివరకు కూడా ఎటువంటి ప్రభుత్వ అధికారి రాకపోవడం అనేది మనం ఇక్కడ గమనించాలి. ప్రభుత్వానికి సంబంధించి వెటర్నరీ అధికారులు కానీ డాక్టర్లు కానివ్వండి, వారెవరు కూడా వచ్చేసి ఇప్పటివరకు ఈ కోళ్ళు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క ఆరోగ్యము ఏ పరిస్థితిలో ఉంది, బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినటువంటి చికెన్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి కూడా వారు ఇప్పటివరకు కూడా చూడలేదు. ప్రభుత్వము వెంటనే ఈ యొక్క అన్ని కోళ్ళ ఫామ్లని సందర్శించి డాక్టర్లను పెట్టేసి ప్రత్యేక డ్రైవ్ చేస్తే కనుక ఏమైనా బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినటువంటి బర్డ్స్ ఉంటే కనుక వెంటనే వాటిని రిమోట్ చేసేసి వాటిని మొత్తం కూడా ఆ ఏరియాను రెడ్ జోన్గా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించలేదని చెప్పవచ్చు. ప్రభుత్వం ఇంకా అలసత్వం వహిస్తే కనుక ఖచ్చితంగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి తెలంగాణ రాష్ట్రంలో కూడా సోకేటువంటి ప్రమాదము ఉన్నదని చెప్పేసి 4 సైడ్స్ టీవీ తరపున మేము తెలియజేస్తూ ఉన్నాం. కెమెరామెన్ ప్రవీణ్ యాదవ్తో ప్రసన్న కుమార్. సేవల ఆశయాలను లక్ష్యాలను సాధించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇందుకోసం కృషి చేయాలని ఆయన తెలిపారు. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని ఓయూలో 2K రన్ నిర్వహించారు. ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, గిరిజన అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. బంజారాల అభివృద్ధికి సేవాలాల్ చేసిన కృషిని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ కొనియాడారు.
గారి 286వ జయంతి సందర్భంగా గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో టూకే రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు, అదేవిధంగా విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ పెద్దలు రవీందర్ నాయక్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ తిలావత్ గారు, అదేవిధంగా జిఎస్టీ జాయింట్ కమిషనర్ అమర్ నాయక్ గారు, డిప్యూటీ కమిషనర్ బిర్లా నాయక్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ సుమన్ గారు, అదేవిధంగా ఉద్యోగులు, ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది, విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే శివలాల్ మహారాజ్ గారు ఇవాళ సమాజం కోసం కానీ బంజారాల కోసం, లంబాడీల కోసం ఇచ్చినటువంటి ఏదైతే మార్గం ఉన్నదో ఆయన యొక్క మార్గంలో నడవాలని, అందరూ కూడా ఆరోగ్యం మీద కూడా ఎంత టైం ఉన్నా కానీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలని, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ కూడా శివలాల్ మహారాజ్ చెప్పినటువంటి విధానంలో నడవాలని ఆ ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సద్గురు శ్రీ సేవాలాల్ గారి 286వ జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని మరి ఉద్యమాల గడ్డ, ఎంతోమంది జాతి రత్నాలని పుట్టించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరి విద్యార్థుల సారథ్యంలో, గిరిజన శక్తి శరత్ నాయక్ గారి టీం సారథ్యంలో ఈరోజు టూకే రన్ మరి విద్యార్థులతోని అధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులు పాల్గొని మరి పెద్దలు రవీంద్ర నాయక్ గారు, అమర్ సింగ్ తిలావత్ గారు, అదేవిధంగా వివిధ శాఖలలో హోదాల్లో పనిచేస్తున్న మా గిరిజన అధికారులు, విద్యార్థులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఒక సంఘీభావం, ఆరోగ్యం, అదేవిధంగా జాతీయ ఐక్యతను చాటే విధంగా ఈరోజు టూకే రన్ పాల్గొనడం జరిగింది. మరి భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో, అన్ని యూనివర్సిటీలలో మరి సేవాలాల్ గారి జయంతి భవిష్యత్తులో ఇంకా ఘనంగా జరిపే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గిరిజన సోదరులందరినీ, ముఖ్యంగా ఆదివాసీ గిరిజన సోదరులందరూ ఐక్యంగా నడిస్తే భవిష్యత్తులో అన్ని హక్కుల్ని మనం సాధించుకునే ఒక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్ కారును ఢీకొన్న ఘటనలో రైతు మృతి చెందాడు. పొలమూరు గ్రామానికి చెందిన సత్తి వెంకటరెడ్డి వ్యవసాయం చేయడంతో పాటు పశుపోషణ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ నెల 7న రాత్రి 7:30 పాలు తీసుకొని పొలమూరు నుంచి చిన్న పొలమూరు వైపు వెళ్తుండగా అనపర్తి వైపు నుంచి పొలమూరు వైపు ఓ కారులో అదే గ్రామానికి చెందిన వ్యక్తి అతివేగంగా వచ్చి వెంకటరెడ్డి సైకిల్ను ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వెంకటరెడ్డిని అనపర్తిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు గురువారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడు బంధువులు మృతదేహంతో పాటు పొలమూరులోని కారుతో ఢీకొన్న వ్యక్తి నివాసం వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో నిందితుడి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడే కొద్దిసేపు వేచి ఉన్నారు. పోలీసులు వచ్చి కుటుంబానికి నచ్చజెప్పడంతో మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు. మా ఊరికి చెందిన శ్రీను గారు అబ్బాయి ముగ్గురు స్నేహితులతో కలిసి కారు వేసుకొచ్చి గుద్దేశారండి. 1 వే రోడ్లో 120 స్పీడ్తో వచ్చి సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తిని గుద్దేశారు. ఆ రోజు నాకు ఇంటికి ఫోన్ వచ్చింది, మీ నాన్నగారిని ఎవరో 3 కుర్రాళ్ళు వచ్చి గుద్దేశారమ్మా అని చెప్పేసి. నేను అక్కడికి వెళ్ళి చూశాను. వెళ్ళి చూసేటప్పటికి నాన్న రోడ్డు మీద చెప్పు కింద తల కింద పెట్టి పడుకోబెట్టి ఉండిచ్చారండి. నేను అక్కడున్న కుర్రాళ్ళ సహాయం తీసుకుని ఒక ఆటో అతనితో మాట్లాడి అనపర్తి గంగిరెడ్డి నరసింహం తీసుకుని వెళ్ళాను. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పింది, మీ నాన్నగారు వెనుపోసు విరిగిపోయిందమ్మా, అర్జెంట్గా రాజమండ్రి హాస్పిటల్ తీసుకువెళ్ళాలని చెప్పి బొల్లిని హాస్పిటల్ తీసుకోవాలని చెప్పారు వాళ్ళు. అక్కడ నుంచి వాళ్ళ అంబులెన్స్ మాట్లాడి నన్ను, నాన్నగారు, అన్నయ్య ముగ్గురం కలిసి రాజమండ్రి బొల్లిని హాస్పిటల్ నాన్నగారిని తీసుకెళ్ళాం.
అక్కడ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత 15 నిమిషాల తర్వాత వాళ్ళ నాన్నగారు చాలా సీరియస్ అయిందండి. శుక్రవారం నుంచి ఈ రోజు వరకు నిన్న నైట్ వరకు కూడా నాన్న ఇంక్యుబేటర్ మీద మాత్రమే శ్వాస తీసుకుంటూ ఉన్నారు. కానీ చాలా సీరియస్ పొజిషన్లో మా నాన్నగారు ఉన్నారు. నేనైతే ఎమ్మెల్సీ కేసు పెట్టాను. ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. గుద్దిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా నాకు ఇంతవరకు అయితే ఏమీ తెలియదు. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయిందనేసి వాళ్ళు చెప్పారు, కానీ ఇంతవరకు గుద్దిన వాళ్ళు ఎవరు కూడా స్టేషన్కి అయితే రాలేదు. మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు. కానీ మా కుటుంబానికి కేవలం మా నాన్నగారు మాత్రమే ఆధారం. ఇంతకాలం నేను కానీ మా అన్నయ్య కానీ బయటకు వచ్చి ఎప్పుడు ఈ సమాజాన్ని ఎప్పుడు మా నాన్నగారి ద్వారానే కాక స్వయంగా ఎప్పుడు చూసిన వాళ్ళని అయితే కాదు. ఉద్దేశి వెంటనే వాళ్ళు కుప్పవరం రోడ్లో వెళ్ళిపోయారని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లి దారిలో మా నాన్నగారే నాకు చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళే వరకు చాలా ఎంతో ఓపికతో ఉన్నారు మా నాన్న. వెన్నుపోస విరిగిపోయిందండి. వాళ్ళకు ఎలా తెలిసిందండి? నాన్నగారు కూడా ఒప్పుకున్నారండి. స్టేషన్ లో వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారండి. సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. అది ఇక్కడ చిన్న పొలమూరు దగ్గర సైకిల్ ని ఒక కారు వచ్చి ర్యాష్గా వచ్చి గుద్దాడని కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశాము. ఆయన బొల్లేని హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకుంటా. అక్కడి నుంచి నిన్న సాయంత్రం అక్కడి నుంచి తీసుకొచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన్ని అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత నిన్న రాత్రి 9:15 చనిపోయారు ఆయన. ఈ రోజున ఇంక్వెస్ట్ వచ్చేసి బాడీ ఇచ్చాము. ఆ ముద్దాయిల్ని ప్లస్ కార్ని కూడా తీసుకొస్తాము. దాని గురించి తీసుకొస్తాము. వాళ్ళ అబ్బాయి గారు కూడా తెలుసు ఆ విషయము. అతనితో పాటు తిరుగుతున్నాము. వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. తీసుకొస్తాం, గ్యారంటీ తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం ఏముందో చేసి పంపిస్తానండి. ముద్దాయి పేరు దేవేంద్ర అండి. మాకు చెప్పింది వాళ్ళు దేవేంద్ర అని చెప్పారు. ఆ దేవేంద్ర అని ఉంది. దేవేంద్ర అని కారు తోలినతనే ముద్దాయి పలానా అతనే చెప్పారు. దాని మీద ఎంక్వైరీ చేసుకుని దేవేంద్ర అని వచ్చింది. దేవేంద్ర మీద మేము యాక్షన్ తీసుకుంటాం. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్లో కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలోని కబ్జాకు గురైన 34 ఎకరాలను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. మల్యాల గ్రామంలో నూతనంగా నిర్మించే హార్టికల్చర్ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కళాశాల భవనం వేరే ప్రాంతానికి తరలిపోతుందని అసత్య ఆరోపణలతో చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యానవనంలో మనం ఇక్కడ హార్టికల్చర్లో ఏదైతే ఉందో మెడికల్ హార్టికల్చర్ కాలేజ్ ఇక్కడ కనుక కట్టకపోతే ఆయన దొంగచాటుగా ఎక్కించుకున్నటువంటి బినామీ పేర్లు ఏదైతే ఉందో 550 ఎకరాలు ఎక్కడ కడతారు అని చెప్పేసి కుర్రో ముర్రో అనుకుంటూ నిద్ర పట్టక ఇక్కడికి వచ్చి మీ మీద లేని సవతి పల్లి ఇక్కడ కనుక హార్టికల్చర్ కాలేజ్ కాకపోతే నేను దౌర్జన్యంగా ఎక్కించుకున్నటువంటి 34 ఎకరాలు ఏదైతే ఉందో మొత్తం గవర్నమెంట్ పాలైద్ది అనుకుంటున్నాడు. కానీ ఆ భూమిని కూడా సర్వే చేసాం. గుంట భూమి కూడా శంకర్ నాయక్ చేరకుండా మీకు అందరికి తెలిసిందే. 551 ఎకరంలో కేవలం శంకర్ నాయక్ ప్రభుత్వ భూములన్నింటిని ఎక్కించుకొని ఇప్పుడు ఇక్కడ కనుక హార్టికల్చర్ కాలేజ్ కట్టకపోతే పక్కనే జరుపుకొని నా ప్లేస్లోకి ఎక్కడ వస్తారా అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ భూములు ఆల్రెడీ కండవ వేసుకొని కూర్చున్నాడు. అంటే ఆయన ఇంకా దౌర్జన్యం. ప్రభుత్వం పోయింది, ఆయన సభ్యత్వానికి అది కూడా ఆయన కొరలు బీకి మీరు ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి భూములు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి మళ్ళీ లేనిపోని దుష్ప్రచారాలు చేసుకుంటూ మల్లెల గ్రామంలో రాజకీయం చేస్తూ ఉన్నాడు. గ్రామ ప్రజలకు ఒకటి చెప్తా ఉన్నా, ఇంకొక 6 నెలల లోపే ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చి మెడికల్ ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ కాలేజ్ శాంక్షన్ అయింది, కానీ ఇంకా డబ్బులు శాంక్షన్ కాలేదు. 6 నెలల్లో శాంక్షన్ చేయించుకొని ఇక్కడ శంకుస్థాపన చేస్తాం. అదేవిధంగా 551 సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కూడా హద్దులు పెట్టి ఆయన మళ్ళీ తిరిగి ఆయన సొంత గ్రామానికి పంపిద్దాం.
ఇన్ని విషయాలు మనకు తెలిసి అంటే మనకు తెలియనట్టుగా ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి పుల్ల పెట్టి పోతూ ఉంటాడు. దాంట్లో లోతుగా అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిండు? ఈ హార్టికల్చర్ కాలేజ్ కనుక ఇక్కడ కాదు అంటే నా భూమి మీద పడతారని చెప్పి ఆలోచన. అది ఆయన సొంత భూమి, ఆయన సొంత భూమి కాదు, గవర్నమెంట్ భూమి. అదేవిధంగా అదే రోజు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులందరూ ఉసిగొల్పి కలెక్టర్ దగ్గరికి పోయి ఆ సేవాలాలు ఏదైతే గుడి ఉందో ఆ గుడి నా సొంతం, నేను హైకోర్టులో కోటేసిన అంటాడు ఆయన. హైకోర్టులో కోటేసిన దాంట్లో తప్పగా తీర్పు నాకే వస్తుంది, తీర్పు నాకు వస్తుంది, ఆ భూమి నాదే, నా సొంతం అని అంటాడు ఆయన. ఎంత ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.